గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో, ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి, ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పని చేసుకుంటుంటే, మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఒక్కో కలెక్టరేట్ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మేం చెప్పడం కాదు. ఇలాంటి కలెక్టరేట్ ఏదైతే ఇక్కడ ఉన్నదో, భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు, కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇట్లా అని చెప్పినాడు. గౌరవనీయులు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎక్కడ లేని విధంగా నూతన కలెక్టరేట్లు, నిజంగా సెక్రటరియట్, కొన్ని రాష్ట్రాల్లో సెక్రటరియట్లు కూడా ఈ విధంగా ఉండరు. అలాంటి బిల్డింగ్ నిర్మించి జనగామ కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్న వారికి ముందుగా జనగామ ప్రజల తరఫున ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ ను జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ, సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ, ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావు దెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట, ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని, అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం.